నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే కనుక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి, టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, వీటి కోసం ఎదురు చూస్తున్నారు,
దీనికి సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా శుభ పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ కెరియర్లో మీరు ఎవరైతే ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అని అనుకుంటున్నారో, నలుగురిలో ఏదైతే గుర్తింపు లభించాలి అని అనుకుంటున్నారో అదంతా కూడా ఖచ్చితంగా ఈ టైంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక స్థిరాస్తి మీద మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, సొంత ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ప్రాపర్టీస్ మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, అది బిల్డింగ్స్ మీదనే కానివ్వండి, ఏదైనా ఓపెన్ ల్యాండ్స్ మీద కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఏదైతే అంటే దేని మీద అయితే లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇకపోతే కెరియర్ పరంగా కూడా చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఎక్కడైనా జాబ్ చేంజ్ అవ్వాలి, ఇంకొక కంపెనీలో జాబ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక వృశ్చిక రాశికి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా బిల్డింగ్స్ కొనటం అమ్మటం కానివ్వండి, క్లాతింగ్ కానివ్వండి, గోల్డ్ బిజినెస్ కానివ్వండి, మైనింగ్స్ కానివ్వండి, మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశికి సంబంధించి ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మాత్రం ఈ టైంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి బిజినెస్లో రావాలి అనుకునే వాళ్ళకి కూడా, యంగ్ ఎంటర్ప్రినర్స్కి కానివ్వండి, కొత్తగా బిజినెస్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా మంచి లాభాలు చూస్తారు, మంచి సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాకుండా ఏదైతే చాలా మంది ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు బిజినెస్లో, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఒక భరోసా అనేది ఈ వీక్లో మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఒక్కొక్కసారి చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది మీకు, హడావుడిగా ట్రావెల్స్ చేయడం కానివ్వండి, బిజినెస్ పనులన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయడం కానివ్వండి, కొన్ని శుభకార్యాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల కానివ్వండి, చాలా రెస్ట్లెస్గా మీ గురించి మీరే టైం స్పెండ్ చేసుకునే విధంగా టైం లేకపోవడం వల్ల కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో కూడా మీరు ఎంత చేంజెస్ తీసుకురావాలనుకున్నా, ఆ విషయాల్లో ఎంత మార్పు మీరు కోరుకుంటున్నా సరే, కొన్ని మార్పు రాని సిచ్యువేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. దానివల్ల నేను ఎలాంటి మార్పు తీసుకురాలేకపోతున్నాను, ఈ పర్సన్లో కావచ్చు, ఈ సిచ్యువేషన్లో కావచ్చు, ఒక మార్పు తీసుకొద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మార్పులు అనేది జరగట్లేదు అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్కి లోనయ్యి, ఎందుకు ఇలా నేను వీళ్ళ విషయాల్లో స్ట్రక్ అయిపోయాను, ఎంత బయటపడాలనుకున్నా పడలేకపోతున్నాను అని చెప్పేసి ఒకలాంటి స్ట్రెస్కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ విధి విధానాల మీద కూడా చాలా ఫోకస్ పెడతారు. నేను ఏం చేయగలుగుతాను, ఏం చేస్తే బాగుంటుంది, నేను చేసే వృత్తి వ్యాపారాలతో పాటుగా ఇంకేం చేస్తే నేను లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాను, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకోగలిగే మార్గాలు ఇంకేమేమి ఉన్నాయి అని చెప్పేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరంటే పడలేని వాళ్ళు, మీరంటే నచ్చలేని వాళ్ళు, మీ గ్రోత్ని చూసి తట్టుకోలేని వాళ్ళు, ఎంతసేపు మీ మీద ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు ఆ నెగిటివిటీ అనేది మీకు పంపిస్తూ ఉంటారు, మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, నైట్ జర్నీస్ చేసేటప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానివ్వండి, మీతో పాటుగా మీ ఆరోగ్యంతో పాటుగా మీ విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి అంతేకాకుండా ఈ టైంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మీరు అనలేని మాటలు అన్నారని చెప్పేసి చాలామంది ఏదో మిమ్మల్ని తక్కువ చేయడానికో ఇన్సల్ట్ చేయడానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ తెలివితేటల్ని మీరే వాళ్ళకి తిప్పికొట్టే విధంగా స్ట్రాంగ్గా బలంగా రిప్లై ఇవ్వండి. ఇకపోతే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గమ్యానికి అయితే రీచ్ అవుతారు. ఏవైతే పనులు పూర్తవ్వట్లేదని చెప్పి అసహనానికి లోనవుతారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కాబట్టి మీరు దేనికి చింత చెందాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్.